హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పండగ స్పెషల్ గా బెల్లం పొంగడాలు ప్రిపేర్ చేస్తున్నానండి. వీటిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా సరే చక్కగా ప్రిపేర్ చేసేస్తారు. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో వరకు రేషన్ బియ్యం తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలి. తర్వాత రోజు బియ్యాన్ని చక్కగా 4-5 సార్లు కడిగేసుకోవాలండి నీట్ గా. ఇలా కడిగిన బియ్యాన్ని బియ్యం వడపోసుకునే గిన్నెలోకి వేసేసుకోవాలి. వాటర్ అంతా పోయేంత వరకు ఒక అరగంట సేపైనా ఉంచాలి. వాటర్ అంతా పోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని సగం వరకు బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి మెత్తగా వచ్చే ప్లేట్ తీసుకుని జల్లించుకోవాలండి. తడిపిండి కాబట్టి పిండి తొందరగా దిగదండి. చేత్తో ఇలా అంటూ జల్లించుకోవాలి. ఇలా జల్లించేసుకున్న తర్వాత జల్లించుకున్న పిండి ఆరకుండా ఇలా చేత్తో నొక్కాలి. ఇలా నొక్కడం వల్ల పిండి ఆరకుండా ఉంటుందండి. మొత్తం బియ్యాన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాము. జల్లించేసుకున్న తర్వాత ఇలా చేత్తో నొక్కి ఉంచాలి. ఇప్పుడు బెల్లం తీసుకుందాము. 1/2 కిలో వరకు బియ్యం తీసుకున్నాము. అలాగే 1/2 కిలో బెల్లం తీసుకోవాలి. పిండిలో వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుంటాం కాబట్టి 1/2 కిలో కరెక్ట్ గా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని బెల్లం వేసుకుని బెల్లాన్ని కరిగించుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. చూసారు కదండి, బెల్లం చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు మరొక గిన్నెలోకి వడపోసుకుందాము ఈ బెల్లాన్ని. ఇలా బెల్లాన్ని వడపోయడం వల్ల ఇసుకున్న డస్ట్ ఉన్న వచ్చేస్తుందండి బయటికి. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని మనం ముందు బెల్లం పాకం పట్టుకున్న ఆ గిన్నెలోకి వేసేసుకుందామండి. గిన్నెని క్లీన్ చేసుకున్న తర్వాత పాకం వచ్చేంత వరకు పాకాన్ని మరిగించుకోవాలి. పాకాన్ని 5 మినిట్స్ మరిగించుకున్న తర్వాత పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని పాకాన్ని ఇందులో వేసుకుందాము. చూసారు కదండి, పాకం అనేది వచ్చేసింది. పాకం ఇలా జారుగా ఉండాలి. పాకం ఇలా ప్రిపేర్ చేసుకుంటే పొంగడాలు వచ్చేసి మెత్తగా వస్తాయండి. ఇప్పుడు ఇందులో పిండి వేసేసుకుందామండి. పిండి వేసుకుంటూ గరిటతో తిప్పుకుంటూ పిండి వేసుకోవాలి. ఎక్కడ ఉండలనేవి కట్టకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి పిండి. మనం తీసుకున్న బెల్లానికి మొత్తం పిండి అంతా కూడా పట్టేస్తుందండి. చూసారు కదండి, పిండిని ఇలా కలుపుకోవాలి. చలిమిడి మాదిరిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకుందామండి. 1/4 టీ స్పూన్ వరకు, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుందాము. నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుందామండి. అలాగే చిటికెడు సాల్ట్ వేసుకుందామండి. స్వీట్లో సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలి. చేత్తో కలపడం వల్ల చక్కగా కలుస్తుందండి పిండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకుంటే పొంగడాలు చక్కగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గరిటెతో పిండి ఇలా వేయాలండి. చూసారు కదా, ఒకేసారి వేసేయకుండా నెమ్మదిగా వేయాలి. పిండి వేసిన తర్వాత చూసారు కదా, పొంగడం చక్కగా పొంగుతూ వస్తుందండి. పొంగడాలు వేసేటప్పుడు పిండి ఏమైనా చిక్కగా అనిపిస్తే వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని పొంగడాలు వేసుకోవచ్చు. వీటిని ఫ్రై చేసేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పొంగడాలు అయితే చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. మిగతా వాటిని కూడా ఇలానే వేసేసుకోవాలి. అసలు కష్టమే లేకుండా చాలా సింపుల్ గా తేలిగ్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి బెల్లం పొంగడాలు. ఈ రెసిపీని ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.